ముందుగా బోర్లా పడుకొని కాళ్ళను చాపేసిన తర్వాత ఇప్పుడు చూడండి, చేతులను చాపాలి, చేతులను మళ్ళీ ముడవాలి, చాపటం ముడవటం, అట్లా వెనక్కి వచ్చేస్తే చేతులు మళ్ళీ ముందుకు తీసుకెళ్ళిపోతాం. బోర్లా పడుకుని ఇట్లా చేస్తాం కాబట్టి షోల్డర్ భాగంలో కదలికలు బాగా వచ్చి షోల్డర్ స్టిఫ్నెస్ తగ్గటం, ఆ భాగం మజిల్స్ బాగా ఫ్రీ అవ్వటం, జాయింట్ ఫ్రీ అవ్వటం బాగా జరుగుతాయి అన్నమాట వీటిలో. ఇక రెండో వ్యాయామంగా అలాగే పడుకుని వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేసుకుని ఆ రెండు చేతుల్ని తల వెనక భాగంలో అట్లా పెట్టేసి కాళ్ళు చాపేస్తాం. చూడండి, మెడని నడుమని వెనక్కి లేపాలి, మళ్ళీ ముందుకు ఉంచాలి, మళ్ళీ లేపుతాం. ఎంతవరకు లేపగలిగితే అంత మంచిది. అట్లా ఒక 5-6 సార్లు చేసిన తర్వాత ఇక మూడవది బోర్లా పడుకుని వీపు వెనక భాగంలో అట్లా పెట్టేసి వేళ్లల్లో వేళ్ళేసి లాక్ చేసేసుకుని మూమెంట్ అట్లా చేయాల్సి ఉంటుంది. భుజాలని పైకి కిందకి జాయింట్ భాగంలో ఫ్లెక్సిబిలిటీ బాగా వస్తుంది. చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి హ్యాండ్ రొటేషన్, స్ట్రెయిట్గా చాపిన తర్వాత రొటేషన్, చేతి భాగం చూస్తున్నారుగా కింద నుంచి పైకి మొత్తం అట్లా పూర్తిగా రొటేట్ చేయాలి. మొక్క చేయి బెండ్ అవ్వకుండా చేతుల్ని మనం అట్లా ఎంత తిప్పగలిగితే అంత రొటేట్ చేస్తాం. దీనివల్ల భుజాల కండాలు, గూడు భాగం రొటేషన్ ద్వారా ఆ భాగాలు బాగా ఫ్రీ అవుతాయి, కండరాలు కూడా బాగా బలపడతాయి.